పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్నాయి. 2025-26కు సంబంధించి కేంద్ర వార్షిక బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దేశ ఆర్థిక భవిష్యత్తుకు నిర్ణయాత్మక ఘట్టమైన బడ్జెట్ కోసం కార్పొరేట్ కంపెనీల నుంచి కామన్ మ్యాన్ వరకు ప్రతి ఒక్కరూ బడ్జెట్ గురించి ఆశగా ఎదురు చూస్తున్నారు. తమకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఉంటాయని వేచి చూస్తున్నారు. ఉద్యోగులు, రైతులు, మహిళలు, సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల కోసం కేటాయింపులు ఎలా ఉంటాయనే చర్చ జరుగుతుంది. వికసిత్ భారత్ నినాదంతో ముందుకెళ్తున్న కేంద్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగానే పలు సంస్కరణలు, పథకాల కొనసాగింపు, కొత్త నిర్ణయాలు, దిద్దుబాటు చర్యలను బడ్జెట్లో తీసుకోనుందని అంచనా వేస్తున్నారు. ఆర్థిక మంత్రిగా 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్ ఏ వర్గాలకు ఊరట కలిగించనున్నారో, ఎవరిపై భారం మోపనున్నారో అనే ఆందోళనలు ఉన్నాయి. కార్పొరేట్ దిగ్గజాల నుంచి సగటు మధ్యతరగతి పౌరుడి వరకు ఆసక్తిగా ఎదురు చూస్తుండటంతో బడ్జెట్పై అంచనాలు కూడా పెరిగిపోయాయి. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో రూపాయి పతనం ఇంకా కొనసాగుతుండడం, ద్రవ్యోల్బణం కూడా అదుపులోకి రాకపోవడం, వృద్ధి రేట్లు అంచనాలకు మించి క్షీణించడంతో అనేక ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్నాయి. 2019లో నిర్మలా సీతారామన్ తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు పారిశ్రామిక రంగానికి సంబంధించిన పన్నుల్లో సంస్కరణలు తీసుకొచ్చి వచ్చారు. కార్పొరేట్ పన్నుల్ని తగ్గించడంతో ఆయా సంస్థలు పెద్ద ఆర్థిక వ్యవస్థలతో పోటీ పడే పరిస్థితి వచ్చింది. అయితే కార్పొరేట్ సంస్థలు భారీ పెట్టుబడులు పెట్టేలా ఏ నిర్ణయం అనుకూలించినా కొత్తగా ఉద్యోగాలు రాకపోవడం మైనస్గా మారింది. నిర్మలా సీతారామన్ 2020లో ఆదాయ పన్ను విషయంలో పలు సంస్కరణలు తీసుకొచ్చారు. దీనిలో భాగంగా 2 అదనపు స్లాబ్లతో పాటు 5 కొత్త ప్రధాన స్లాబ్లను ప్రవేశపెట్టారు. 0% నుంచి 5%, 12%, 18% మరియు 28% స్లాబ్లతో పాటు అదనంగా 3%, 0.25% స్లాబులు వచ్చి చేరాయి. ఈ స్లాబ్స్ వల్ల హేతుబద్ధీకరణ జరిగి వేతన జీవులకు ఊరట కలుగుతుందని కేంద్రం చెప్పింది. కానీ ఇవి మరింత జటిలంగా తయారు కావడంతో స్లాబ్స్ తగ్గించాలని కార్పొరేట్లు కోరుతున్నాయి. 3 స్లాబ్లకు వీటిని కుదించాలని చెబుతున్నాయి. మరోవైపు కొత్త స్లాబ్ను చేర్చి ఆదాయ పన్ను మినహాయింపునకు 10 లక్షలకు పెంచుతారనే టాక్ నడుస్తుంది. కాంపన్సేషన్ సెస్ గడువు మార్చి 2026లో ముగియనుండడంతో వ్యాపారాలు, వినియోగదారులు పన్ను భారాన్ని తగ్గించడానికి, దేశీయ తయారీని ప్రోత్సహించడానికి మేక్ ఇన్ ఇండియా దృష్టిని పెట్టుకుని బద్దీకరించాలని కోరుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తుంది. ఆయుష్మాన్ భారత్, జల్ జీవన్ మిషన్, పీఎం కిసాన్, పీఎం ఆవాస్ యోజన వంటి పథకాలకు బడ్జెట్ కేటాయింపులు పెరిగే అవకాశం ఉంది. ఈ పథకాలకు తోడుగా మరికొన్ని కొత్త పథకాలు ఏమైనా ప్రవేశపెడతారనే ఆసక్తి నెలకొంది. దేశంలో దాదాపు 12 కోట్ల మంది పేద కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించాలనే లక్ష్యంతో ఆయుష్మాన్ భారత్ను 2018లో ప్రవేశపెట్టారు. అయితే కోవిడ్ తర్వాత కాలంలో లబ్ధిదారుల సంఖ్య 50 కోట్లకు చేరుకుంది. తాజాగా బడ్జెట్లో ఈ పథకానికి కేటాయింపులు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. పీఎం ఆవాస్ యోజన పథకం ద్వారా ఇప్పటి వరకు 3 కోట్ల మంది గ్రామీణ పేదలకు సొంతిల్లు నిర్మించారు. 2వ దశలో పట్టణ ప్రాంతాల్లో కూడా 1 కోటి మంది పేదలు, మధ్యతరగతి వారికి పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పింది. దీనికి ఏ మేరకు నిధులు కేటాయిస్తారో చూడాలి. ముద్ర యోజన ద్వారా చిన్న మధ్యస్థాయి పారిశ్రామికవేత్తల కోసం హామీ లేని రుణాలను అందించేందుకు ముద్ర యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. శిశు, కిషోర్, తరుణ్ విభాగాలుగా రుణాలు ఇస్తున్నారు. గతంలో తరుణ్ కింద 10 లక్షల లోన్ ఇచ్చేవారు, కానీ ఇటీవల 20 లక్షలకు పెంచారు. మిగిలిన 2 విభాగాల్లో కూడా లోన్ అమౌంట్ పెంచుతారేమోనని అందరూ ఎదురు చూస్తున్నారు. సౌర విద్యుత్ వాడకాన్ని ప్రోత్సహించడానికి పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు 3 కిలోవాట్లకు 78,000 రాయితీ ఇస్తుండగా దీన్ని మరింతగా పెంచాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈసారి బడ్జెట్లో దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలను 2028 వరకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి కూడా భారీగా కేటాయింపులు ఉండబోతున్నాయనే అంచనాలు ఉన్నాయి. ప్రతి రైతు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో 2018లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని ప్రవేశపెట్టారు. ఏడాదికి 6,000ను 3 విడతల్లో అందిస్తున్నారు. తాజా బడ్జెట్లో దీనికి కూడా కేటాయింపులు పెరిగే అవకాశం ఉంది. కాగా మోదీ ఇప్పటికే వేతన జీవులకు మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగిస్తామని వాగ్దానం చేశారు. శుక్రవారం జరిగిన పార్లమెంటు సెషన్లో ఈ మేరకు బడ్జెట్పై హింట్ ఇచ్చారు. దీంతో ధరల నియంత్రణ, ఇన్కమ్ ట్యాక్స్ వంటి అంశాల్లో కీలక నిర్ణయాలు ఉంటాయని అందరూ అంచనా వేస్తున్నారు. కేంద్ర బడ్జెట్ ను శనివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న సందర్భంగా ప్రధాని మోదీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సంపద, శ్రేయస్సు ఇవ్వాలని తాను లక్ష్మీదేవిని తలవంచి వేడుకుంటున్నానని చెప్పారు. వికసిత్ భారత్ సాధించే లక్ష్యంతో దూసుకుని వెళ్తున్న దేశానికి ఈ బడ్జెట్ సరికొత్త బలాన్ని, ఆశను ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మన దేశంలోని పేదలు, మధ్యతరగతి ప్రజలపై లక్ష్మీదేవి కటాక్షం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. భారత్ గణతంత్ర దేశంగా 75 ఏళ్లు పూర్తి చేసుకోవడం మన దేశానికి కాకుండా యావత్ ప్రపంచానికి గర్వకారణమని మోదీ అన్నారు. నా 3వ టర్మ్లో ఇది మొట్టమొదటి పూర్తిస్థాయి బడ్జెట్. 2047లో భారత్ 100 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే నాటికి తప్పకుండా వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకుంటామని మోదీ ఆకాంక్షించారు.